ఎంపీగా గెలిచి ఏడాదిన్నర అయింది. విజయవాడ ఎంపీగా గెలిచి ఏం తెచ్చారు సార్ బెజవాడకి? ఒక్క విషయం, నేను ఎంపీగా గెలిచిన మొదటి 2 నెలల్లోనే మెడికల్ కాలేజీ నుంచి నెడమానూరు దాకా 6.3 కిలోమీటర్స్ ఫ్లైఓవర్ నేషనల్ హైవేస్ వారితో మాట్లాడుకుని, నితిన్ గడ్కరీ గారితో మాట్లాడుకుని మేము తీసుకురావడం జరిగింది. కానీ విశాఖపట్నంలోను విజయవాడలోను మెట్రో కారిడార్ రావటం వల్ల డబల్ పీర్ వేయాలని ఆగటం వల్ల అది శాంక్షన్ అయినా కూడా ఆగటం జరిగింది. రెండోది, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే 6 లేన్ నేషనల్ హైవే శాంక్షన్ చేశారు. కానీ అమరావతి ఓఆర్ఆర్ వరకే దాన్ని శాంక్షన్ చేస్తే నేను పోరాడి ముందు గొల్లపూడి, ఆ తర్వాత నేను దాన్ని కనకదుర్గమ్మ గుడి దాకా తీసుకురావడం జరిగింది. డిపిఆర్ పని అయిపోయింది. రేపు ఫిబ్రవరిలో టెండర్స్లోకి వెళ్ళి ఫిబ్రవరి నుంచి పని అయితే మొదలవుతుంది. మూడోది, విజయవాడకి గత 20 సంవత్సరాల నుంచి ఒక్క ఆర్యుబి రాల. నేను గొణదల ఎల్సీ నెంబర్ 8, ఎల్సీ నెంబర్ 316 రెండు కూడా అన్ని క్లియరెన్స్లు తీసుకొచ్చి ఒక 1 వీక్లో టెండర్ స్టేజ్కి వచ్చింది. రాయనపాడులో రెండు ఆర్ఓబీలు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు టెండర్స్కి వెళ్ళినాయి. మనం ఆల్రెడీ టెండర్స్ పడిపోయినాయి. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా మధురా నగర్ వాంబే కాలనీ. ఇదివరకు వాంబే కాలనీలో సుమారు 1,00,000 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళు రావాలంటే సింగనగర్ ఫ్లైఓవర్ నుంచి రావాలి. అక్కడ ఆర్యూబీ శాంక్షన్ చేయించుకొచ్చాం. వీటన్నిటికన్నా ఎర్రకట్ట వంతెన, ఇప్పుడు ఇన్స్పెక్షన్ కూడా వెళ్తున్నాం. ఎర్రకట్ట వంతెన ఎప్పుడో సెంట్రల్ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గానికి మధ్యలో ఉన్న ఎర్రకట్ట వంతెన ఎప్పుడో 40 సంవత్సరాల వంతెన, దాన్ని 4 లేన్ ఆర్ఓబికి మార్చుతున్నాం. వీటితో పాటు ఆయుష్ హాస్పిటల్ నందిగామ తీసుకొచ్చాం. తర్వాత కేంద్రీయ విద్యాలయం నందిగామ తీసుకొచ్చాం. జగ్గైపేటకి మినరల్ కాలేజ్ తీసుకొచ్చాం. నవోదయ విద్యాలయం తిరువూరుకు తీసుకొచ్చాం. వీటిలన్నిటికీ కన్నా ముఖ్యంగా మీరు చూస్తే గాంధీ హిల్, ఎప్పుడో ప్రజలు మర్చిపోయిన గాంధీ హిల్ కమిటీతో ప్రతినిత్యం కూర్చుని గాంధీ హిల్ని ఓపెన్ చేసాం. ఇంకా మెరుగైన వసతులు ఇవ్వాలని దాన్ని చేసాం. ఇప్పుడు మొన్న ఒక వారం రోజుల క్రితం నోరా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కన్వెన్షన్ హాల్ ఉంది, దాన్ని చేయాలంటే వెంటనే ఇమీడియట్గా దాన్ని కూర్చొని ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఇప్పుడు సాయంత్రం దానికి అక్కడ సభ ఉంది, కన్వెన్షన్ హాల్ అందుబాటులో తీసుకురావడం. ఇట్లా 1 కాదు 2 కాదు. నేను చూస్తే మీరు ఆ రోజు వరదలు వచ్చిన సమయంలో 10 రోజులు నిద్రాహారాలు మాని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే ఆ రోజే రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి గల్లీకి వెళ్ళి ప్రతి నిమిత్తం వరద బాధితుల సహాయార్థం ఉంటానే ఉన్నాం. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని శాప్తో మాట్లాడి రెనోవేట్ చేసి దాన్ని ఆపిచ్చేసాం. ప్రోగ్రాంలన్నీ మొన్న ఇళయరాజా గారి ప్రోగ్రాంతో లాస్ట్ ప్రోగ్రాం చేసి దాన్ని రెనోవేట్ చేసి రాబోయే నేషనల్ గేమ్స్కి విజయవాడను ముందు తీసుకెళ్తాం. ఇవాళ పొద్దున్నే మీరు చూస్తే పడమట్లో ఉన్న ఇండోర్ స్టేడియంని ఆల్రెడీ అప్గ్రేడ్ జరుగుతుంది. రేపు నేషనల్ గేమ్ మనకి జాతీయ బ్యాడ్మింటన్ పోటీలు, సీనియర్ బ్యాడ్మింటన్ పోటీలు వచ్చినాయి డిసెంబర్కి. కాబట్టి కార్పొరేషన్తో నిరంతరం పోరాడి చేస్తూనే ఉన్నాం. ఇటు చూస్తే మీరు 2,000 కోట్ల రూపాయల డిపిఆర్ ఏదో విజయవాడ డెవలప్మెంట్కి చంద్రబాబు గారికి ఇచ్చినట్టున్నారు. మున్నిటికన్నా ముఖ్యంగా మనం చూస్తే విజయవాడకున్న ప్రధాన సమస్య స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అండ్ డ్రైనేజీలు, ఈ 3 మేజర్ ఇబ్బంది. ఈ మూడిట్లో ఏంటంటే వర్షం వచ్చిందంటే నీళ్ళు రోడ్డు మీద నిలిచిపోతున్నాయి. ఆ రోజు 2014-19లో 430 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 230 కోట్లు పని అయినాక గవర్నమెంట్ మారినాక మిగతా పనులు ఆగిపోవటం వల్ల దాని మొత్తం కార్యక్రమాన్ని మూలబడిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరు డిపిఆర్ రెడీ చేసుకురామంటే ఆల్రెడీ డిపిఆర్ రెడీ అవుతుంది. సుమారు 2,000 కోట్ల రూపాయలు అవుతుందని ఒక అంచనా ఉంది. అది ఇంకొక 8 రోజుల్లో రాబోతుంది. వాళ్ళ పొద్దున కూడా దాన్ని అడిగాం. ఆ డిపిఆర్ కనుక రెడీ అయితే ముఖ్యమంత్రి వర్యుల దగ్గరికి తీసుకెళ్ళి అమృత్ స్కీమ్ కింద కొంత వస్తుంది. తర్వాత 16th ఫైనల్ కమిషన్లో కూడా పెట్టి బ్యాలెన్స్ది ఏదన్నా లోన్ తీసుకున్నా కార్పొరేషన్కి ఉన్న అవసరాలన్నీ తీర్చిద్దాం అనుకున్నాం. కానీ ఈ లోపల రేపు గ్రేటర్ విజయవాడ మీటింగ్ కూడా ఉంది. గ్రేటర్ విజయవాడ మీటింగ్ వస్తే మళ్ళీ ఒకసారి డిపిఆర్ సార్ 2000 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే గ్రేటర్ విజయవాడని అనౌన్స్ చేశారు. 25 సంవత్సరాలు అవుతుంది, గ్రేటర్ విజయవాడ లేదు. నిన్న కొత్త జిల్లాలు అన్నారు. గన్నవరం విమానాశ్రయం విజయవాడలో కలుపుకోలేకపోయారు, నూజివీడిని కలుపుకోలేకపోయారు, ఇటు పెనంలూరుని కలుపుకోలేకపోయారు. ఏంటిది? కొత్త జిల్లాలు అన్నాం,
తప్పకుండా విజయవాడ సమీప ప్రాంతాలైన పెనంలూరు, గన్నవరం విజయవాడలో కలపాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. ప్రజలందరూ గాఢమైన కోరిక ఈ రెండు విజయవాడలో ఉండాలని. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి దృష్టికి వెళ్ళినాక ఆయన ఒకటే అన్నారు, గ్రేటర్ విజయవాడతో ముడిపడి ఉన్న సమస్య ఇది, ముందు గ్రేటర్ విజయవాడని చేస్తాం. గ్రేటర్ విజయవాడ మీద మీరు అభిప్రాయాలు తెలుసుకుని దాన్ని కనుక చేసే ఉద్దేశం ఉంటే అప్పుడు కృష్ణా జిల్లా ఎట్లా పాత కృష్ణా జిల్లా నా మీదకి వదిలేయండి, ఒక 2 నెలల్లో దాన్ని ఆ విషయం పక్కకు పెట్టండి. ముందు విజయవాడలో ఉన్న ప్రాంతాలు గ్రేటర్ విజయవాడ గురించి ఒక డిస్కషన్ వచ్చిందని నాకు సమాచారం. కాబట్టి 2-3 రోజుల్లో గ్రేటర్ విజయవాడ మీద దృష్టి పెట్టాం, తీసుకున్నాం. 2014-19లో కూడా మేము గ్రేటర్ విజయవాడ చేయాలని ఆ రోజు అనుకున్నాం. మేము 2014-19లో అనుకున్న సమయంలో కోర్టులకు వెళ్ళి కొన్ని కేసులు వేయటం వల్ల అది పెండింగ్ ఇష్యూగా అయిపోయింది. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇది మెజారిటీ ప్రజలు భారీగా కోరుకుంటున్నారు. ఎవరన్నా గ్రేటర్ విజయవాడ కాదనుకుంటే ఒప్పుకునే పరిస్థితుల్లో ప్రజలు లేరు. కాబట్టి తప్పకుండా ఈ సమస్య ఈ సంవత్సరం లోపల ఫైనల్ కంక్లూజన్కి రాబోతుంది. ఎంపీ గారు మీరు చాలా పాజిటివ్గా చెప్తున్నారు, బాగుంది సార్. కానీ జనం కోణంలో చెప్తున్నాను, నేను అడుగుతున్న ప్రశ్న, పక్కనే ఉన్న అమరావతికేమో వేలాది కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి మరీ అక్కడ ఖర్చు పెడుతున్నారు. బెజవాడకి 1000-2000 కోట్లు ఇవ్వడానికి చాలా పెద్ద కసరత్తు చేస్తే కానీ ఇప్పటికి కూడా ఆ నిధులు శాంక్షన్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. బెజవాడిని ఓల్డ్ సిటీగా వదిలేయబోతున్నారా అనేది ఒక అనుమానం ఉంది జనంలో. సార్ అదే మనం అందరం తప్పు అనుకునేది. విజయవాడ అమరావతి రాజధానిలో భాగం విజయవాడ నగరం. విజయవాడ నగర అభివృద్ధి అమరావతి రాజధాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. రేపు రాబోయే రాజధానిలో ముఖద్వారం విజయవాడ అందంగా ఉంటేనే అమరావతి యొక్క అందం బయట ప్రపంచానికి తెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే మాకు అక్క నుంచి చెప్పే మాట ఇదే. కాబట్టి ఆయన అందరు ఎమ్మెల్యేలని కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఒకే ఆదేశం ఇచ్చారు, టోటల్ విజయవాడకు కావాల్సిన నెసెసిటీస్ ఏంటో తీసుకుని మీరు నా దగ్గరకు వచ్చి కూర్చోవాలని నెల క్రితం చెప్పారు. కార్యక్రమం అయితే మొదలైంది. కొంతమంది అధికారులు సెలవుల్లో ఉండటం వల్ల అవ్వలేదు. మొత్తం కార్యక్రమం వల్ల రెనోవేషన్ ఆఫ్ విజయవాడ అనేది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. మీరు చూస్తే విజయవాడ రైల్వే స్టేషన్ రెనోవేషన్ అవుతుంది. మొన్న మీరు అడిగిన మీరు ఏం తెచ్చారు అనే దాంట్లో నేను నిరంతరం పార్లమెంట్లో మాట్లాడి అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ ఎందుకు రాలేదని పార్లమెంట్లో మంత్రిని 2 సార్లు ప్రశ్నించి చంద్రబాబు నాయుడు గారితో మంత్రి గారి దగ్గరికి వెళ్ళినాక పీపీపీ మోడల్లో 830 కోట్లతో మొట్టమొదటిసారిగా విజయవాడ రైల్వే స్టేషన్ ప్రప్రథమంగా పీపీపీ మోడల్ ఇప్పటి వరకు ఏ స్టేషన్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం విజయవాడ రైల్వే స్టేషన్ బయటికి ప్రైవేటైజేషన్ ఇచ్చారు. అంటే రెనోవేషన్ అవుతుంది. మొత్తం మీరు చూస్తే అమృత్ భారత్ కింద మాకు విజయవాడలో 4 స్టేషన్స్ ఉన్నాయి. 3 స్టేషన్లు ఆల్మోస్ట్ రాయనపాడు అయిపోయింది, గుణదలు అయిపోవచ్చింది, విజయవాడ రైల్వే స్టేషన్ అయింది. రేపు ఒక కొండపల్లి మిగిలి ఉంది, అది కూడా సెకండ్ ఫేజ్లో పెడుతున్నాం. ఈ లోపల రిపేర్లు చేస్తున్నాం. మనం చూస్తే ఆయన చెప్పింది విజయవాడ అందంగా ఉండాలి, ముఖద్వారం విజయవాడ. కాబట్టి విజయవాడకి ఏమేం కావాలో మనం అడుగుతున్నారు, ఇస్తానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది.